చైనా కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలతో పెద్ద పెద్ద డీల్స్ చేసుకునేటప్పుడు కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో యురేనియం డీల్ చేసుకునే టైంలో వాళ్ళకి పాండాస్ గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట. అదే పాండా డిప్లొమసీ అనమాట. కొన్ని సందర్భాల్లో పాండా డిప్లొమసీ నెగిటివ్ గా కూడా వాడతారు. ఎవరిపైన కోపం వచ్చినప్పుడు, డిస్ప్లెజర్ చూపించేటప్పుడు చైనా పాండా డిప్లొమసీ వాడింది. ఉదాహరణకి 2010లో అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ హుసేన్ ఒబామా అండ్ టిబెటియన్ రిలీజియస్ స్పిరిచువల్ లీడర్, బుద్ధిస్ట్ లీడర్ దలైలామా మధ్య మీటింగ్ ఒకటి షెడ్యూల్ అయింది. అది చైనాకు నచ్చలేదు. సో వెంటనే చైనా కోపం వచ్చి మేము మీకు గిఫ్ట్ ఇచ్చిన పాండా మాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి అమెరికా నుంచి పాండాని రిటర్న్ పిలిపించుకుంది అనమాట. చైనా ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది. సో పాండా డిప్లొమసీ ప్రేమను చూపించడమే కాదు, గిఫ్ట్ గా ఇవ్వటమే కాదు, ట్రేడ్ ని పెంచుకోవడం, ముఖ్యంగా తన మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కి ఇస్తూ ఉంటుంది అనమాట చైనా. సో ఇలా ట్రేడ్ని పెంచుకోవడమే కాదు, ఒక్కోసారి కోపం వస్తే మా పాండా మాకు ఇచ్చేయమని కూడా అడుగుద్ది అనమాట. సో ఓవరాల్ గా ప్రస్తుతం పాండా జనాభా 1900 ఉన్నాయన్నమాట. మనం ఫారెన్ జ్యూస్ లో చూస్తే దాదాపు 728 పాండాస్ జ్యూస్ లోనే ఉన్నాయి. తనకి చైనా మాత్రం పాండా డిప్లొమసీ భలే వాడుకుంటోంది. ఇలా జంతువుల్ని గిఫ్ట్ గా ఇవ్వటం, లోన్ గా ఇవ్వటం కొత్త డిప్లొమసీలో పార్ట్ అయిపోయింది.